హలో గైస్, హాయ్. చాలామంది పేరెంట్స్ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు అన్నమాట ఈ మధ్యలో. ఏంటంటే, సార్ మా పాపది 10th క్లాస్ అయిపోయింది, ఇప్పుడు మా బాబుని డే స్కాలర్ కాలేజ్లో జాయిన్ చేస్తే బెటరా ఆర్ రెసిడెన్షియల్ క్యాంపస్లో జాయిన్ చేస్తే బెటరా? ఇలా చాలామంది పేరెంట్స్కి ఇది ఒక క్వశ్చన్ మార్క్ లాగా అయిపోతుంది. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే, సార్ మా బాబు ఎక్కడున్నో చదువుతాడు సార్, 10th ఈజీగా పాస్ అయ్యాడు, ఇంటర్లో పాస్ కాడా సార్? కొంతమంది, సార్ మా బాబు టాలెంటెడ్, 10th కూడా సార్ వాళ్ళు చెప్పకపోయినా మావాడు పాస్ అయ్యాడు, స్కూల్కి సంబంధం లేదు, మావాడు ఓన్ టాలెంట్తో పాస్ అయ్యాడు సార్, మావాడు ఎక్కడ ఇంటి దగ్గర ఉన్నా కూడా చదువుకోగలుగుతాడు. ఈయన ఫీల్డ్లోకి వెళ్ళిపోయారు. కొంతమంది డైలమాలు ఉన్నారు, చాలామంది పేరెంట్స్ డైలమాలు ఉన్నారు. అసలు హాస్టల్ వెళ్ళాలా డిస్కౌంటర్ ఏది బెటర్ అని చాలామంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చూస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా వినండి, తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి. యాక్చువల్లీ ఇప్పుడు మనం చూసుకుందాం, డేస్ ఆర్ రెసిడెన్షియల్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరికీ తెలుసు, మీ పిల్లలు 10th క్లాస్ అనేది ఈజీగా పాస్ అయినారు సార్, ఇంటర్ కూడా అట్లనే పాస్ అవుతారు అన్న భ్రమలో ఉన్నారు చాలామంది పేరెంట్స్. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు అబ్జర్వ్ చేయండి, మీ పిల్లల స్కూల్స్ ఎలా అవుతున్నాయో. నార్మల్ మ్యాక్సిమం 90% స్కూల్ ఏం చేస్తున్నారంటే, 9th క్లాస్ డిసెంబర్లోనే కంప్లీట్ చేసి, 9th క్లాస్ డిసెంబర్లోనే సిలబస్ కంప్లీట్ చేసేసి, యాన్యువల్ ఎగ్జామ్ డిసెంబర్లో పెట్టేసి, జనవరి 1st నుండి 10th క్లాస్ స్టార్ట్ చేస్తున్నారు. ఇవన్నీ తెలుసు. అంటే లాస్ట్ ఇయర్ జనవరి, ఫర్ ఎగ్జాంపుల్ జనవరి నుండి మొన్న జనవరి వరకు, అంటే ఆల్మోస్ట్ 13 months అండి. ప్లస్ మళ్ళీ ఫిబ్రవరి మార్చ్, వీళ్ళకి ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఫిబ్రవరి మార్చ్ ప్లస్ 2 months, అంటే దాదాపు ఎన్ని మంత్స్ అండి? 15 months. 15 months 10th క్లాస్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? 6 subjects. అంటే 15 months 6 subjects చదువుతున్నాడు కాబట్టి, అంటే దాదాపు ఒకే సబ్జెక్ట్ 5 to 6 times రివిజన్ అయింది. కాబట్టి 10th క్లాస్ అన్నది ఉత్తన పాస్ అవుతారు, డెడ్ ఈజీ. ఇప్పుడున్న జనరేషన్లో 10th క్లాస్ పాస్ అవ్వడం, ఈ విధంగా ప్రిపరేషన్ చేపిస్తే ఈజీగా పాస్ అవుతారు ఎవరైనా. బట్ ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చి వెళ్తాం. ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు అని? గవర్నమెంట్ అనౌన్స్మెంట్ రూల్ ప్రకారం జూన్లో స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్. తర్వాత మీరు ఒక మంచి రోజు చూసుకొని మీరు వస్తారు. అంటే ఓవరాల్గా కాలేజ్ స్టార్ట్ అయితే లైక్ July 1st నుండి క్లాసెస్ అన్నీ స్టార్ట్ అవుతుంటాయి. సో బాబు లైక్ ఎన్ని రోజులు డే స్కాలర్ నుండి సడన్గా హాస్టల్కి వచ్చినప్పుడు కొత్త ఫ్రెండ్స్, కొత్త ఎన్విరాన్మెంట్ వల్ల ఏమవుతుందంటే, మినిమం ఒక అడ్జస్ట్ అవ్వడానికి ఒక 1 month టైం పడుతుంది. అంటే బాబు దాదాపు ఒక 1 month అడ్జస్ట్ అవ్వడానికి పోతుంది. అంటే వీళ్ళు కరెక్ట్ స్టడీ స్టార్ట్ చేసేది ఎప్పుడు అంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 5 months ప్లస్ జనవరి ఇంటర్మీడియట్లో. ఫిబ్రవరి నుండి కాలేజ్ లైక్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఫిబ్రవరి నుండి అంటే ఓవరాల్గా మనోడు 6 months కాలేజ్లో ఉన్నాడు. 6 monthsకి ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్స్ అండి? 6 months ఇంటర్మీడియట్లో. సరే, ఈ 6 monthsలో దసరా హాలిడేస్ 10 days, సంక్రాంతి హాలిడేస్ 10 days, హోమ్సిక్ హాలిడేస్ 10 days, అంటే ఆల్మోస్ట్ 1 month పోయింది. -1 month అంటే ఎన్ని మంత్స్ మిగిలినాయండి ఇంటర్మీడియట్లో? 5 months. 5 monthsకి ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్స్? 6 subjects. 10thలో 15 monthsకి 6 subjects ఎక్కడ? ఇక్కడ ఇంటర్మీడియట్లో 5 monthsకి 6 subjects ఎక్కడ? అది కూడా ప్లస్ మళ్ళీ 6 subjects కాకుండా మళ్ళీ మీ బాబు మెయిన్స్ అంటే మళ్ళీ మెయిన్స్ ప్రిపరేషన్ ఉంటుంది కదా, మెయిన్స్. మరి ఎన్డీఏ అయితే, డిఫెన్స్ కాలేజ్ అయితే మళ్ళీ ఎన్డీఏ సిలబస్ ఉంటుంది కదా. అంటే ఇక్కడ ఈ 5 monthsలో 6 subjects ఎప్పుడు కవర్ చేస్తారు? ఎట్ ద సేమ్ టైం మళ్ళీ మెయిన్స్ ఎప్పుడు కవర్ చేస్తాడు? ఐఐటి కాలేజెస్ అయితే, ఆ డిఫెన్స్ కాలేజ్ అయితే ఎన్డీఏ ఎప్పుడు కవర్ చేస్తాడు? ఈ సిలబస్ ఎలా పాసిబుల్ అవుతుంది 5 monthsలో? జస్ట్ ఇమాజిన్. మళ్ళీ ఈ 5 months కూడా మీ బాబు 100కి 100% అటెండెన్స్ ఉంటేనే 5 months. 100కి 100% అటెండెన్స్ ఉంటేనే 5 months. మళ్ళీ డే స్కాలర్ అనుకోండి, ఇన్ కేస్ డే స్కాలర్ అనుకోండి, మీరు అనుకుంటున్నారు డే స్కాలర్ అని. సరే, డే స్కాలర్ అనుకోండి. ఇంకా ఈ డే స్కాలర్ వాళ్ళకి ఎవ్రీ మంత్ 4 Sundays, మీ అందరికీ తెలిసింది. సరే, అఫీషియల్ సండేస్ పక్క పెట్టండి. మన దగ్గర కూడా సండేస్ స్ట్రెస్ ఫ్రీ సండే, హాలిడేస్ అలా ఉంటుంది. బట్ సండేస్ పక్క పెట్టండి. మళ్ళీ 1 day ఫెస్టివల్స్ ఎవ్రీ మంత్. మనకి పండుగలకి ఏం తక్కువ లేదు. ఎవ్రీ మంత్ ఖచ్చితంగా 2-3 ఫెస్టివల్స్ ఉంటాయి. మళ్ళీ 2-3 హాలిడేస్. ఇది కాకుండా మళ్ళీ జయంతిలు ఉంటాయి ఎవ్రీ మంత్. ఈ జయంతిలకు అఫీషియల్ గవర్నమెంట్ హాలిడేస్ ఇస్తాం. ఈ జయంతిలు కాకుండా మళ్ళీ స్ట్రైకులు, బంధులు అని మళ్ళీ ఏదేదో ఉంటుంది. అంటే ఇవన్నీ తీసేస్తే డే స్కాలర్ వాళ్ళకి 5 monthsలో -2 months ఆల్మోస్ట్ సండేస్ ఇవన్నీ పోతాయి. 3 months మిగులుతుంది ఎగ్జాక్ట్గా. ఈ 3కి అంటే 3 months ఎగ్జాక్ట్గా 3 months 6 subjects ఇంటర్మీడియట్ ఎప్పుడు కవర్ చేస్తాడు? ఎట్ ద సేమ్ టైం మెయిన్స్ అయితే మెయిన్స్ ఎప్పుడు కవర్ చేస్తాడు? ఎన్డీఏ అయితే ఎన్డీఏ సిలబస్ ఎప్పుడు కవర్ చేస్తాడు? అది కూడా 3 monthsకి. అది కూడా 100కి 100% మీ బాబు డైలీ కాలేజ్కి వెళ్తే, ఆర్ ఏదైనా సిక్ ఉంటే మళ్ళీ 1 day లీవ్ అంటారు. అబ్సెంటీస్ కాకపోతే 100కి 100% ఉంటేనే మేనేజ్ చేయడం చాలా కష్టం ఇంటర్మీడియట్లో. అలాంటిది మీరు లైక్ నేను రెసిడెన్షియల్ క్యాంపస్ అయితే 5 months అని చెప్తున్నాను. ఇంకా డే స్కాలర్లో పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా? ఎవ్రీ ఇయర్ తెలంగాణ పాస్ పర్సెంటేజ్ 50 to 60 నడుస్తుంది. ఇంటర్మీడియట్ పాస్ పర్సెంటేజ్ మ్యాక్సిమం డే స్కాలర్ పిల్లలు ఉంటారు. ఇది రీజన్. జస్ట్ కావాలంటే క్యాలిక్యులేట్ చేసి చూడండి. 3 monthsలో 6 subjects ఎప్పుడు కవర్ చేస్తాడు?
అట్ ద సేమ్ టైం మెయిన్స్ అయితే మెయిన్స్ ఎప్పుడు కవర్ చేస్తాడు, ఎంసెట్ అయితే ఎంసెట్ ఎప్పుడు కవర్ చేస్తాడు. ఇప్పుడు డిసిషన్ తీసుకోండి, రెసిడెన్షియల్ కాలేజ్ బెటరా, డే స్కాలర్స్ బెటరా అర్థం చేసుకోండి. డే స్కాలర్ అయితే ఇది రీజన్. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నా నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి, కింద ఉన్న నెంబర్స్కి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.